ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి చట్టం ద్వారా గ్రామాల్లో భూ సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుందని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ స్పష్టం చేశారు. భూభారతి చట్టం అమల్లో భాగంగా తిమ్మాపూర్ మండలం పోరండ్లలో నిర్వహించినటువంటి రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ మాట్లాడారు. గత ప్రభుత్వం 10 ఏళ్లలో ధరణిని తీసుకొచ్చి అనేక సమస్యలను సృష్టించిందని ఆరోపించారు. ప్రభుత్వ భూములు పట్టాగా మారాయని, సాదా బైనామా ద్వారా కొనుగోలు చేసే రెవెన్యూ రికార్డుల్లో పేరు నమోదు కాని వారి భూములకు అమ్మిన వారే యజమానులుగా ధరణి ద్వారా ఉన్నారని, ఇలాంటి సమస్యలన్నింటినీ కూడా భూభారతి పరిష్కరిస్తామని తెలిపారు. విస్తీర్ణ సవరణ, పేర్ల సవరణ, ఇతర ఎలాంటి సవరణలు ఉన్నా కూడా భూభారతిలో పరిష్కారం అవుతుందని తెలిపారు. భూభారతి చట్టం సర్వరోగ నివారణగా పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 3 నుంచి 20 వరకు గ్రామాల వారీగా జరిగే రెవెన్యూ సదస్సులో రైతులు తమ సమస్యలను అధికారులకు తెలుపుకోవాలని, వాటిని తప్పకుండా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. రెవెన్యూ సదస్సులో తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి, నాయబ్ తహసీల్దార్ రాకేష్ నాయకులు పాల్గొన్నారు. ఈ భూభారతి చట్టం వచ్చింది. భూభారతి చట్టం ద్వారా తప్పకుండా పేద ప్రజలకు, రైతులకు, ఎవరికైతే అన్యాక్రాంతమైన భూములు అక్రమంగా కబ్జాలో ఉండి 50 ఏళ్ల కింద కబ్జాలో ఉన్న వాళ్లకు 20 ఏళ్ల కింద అమ్ముకున్న వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే సాదా బైనామాల కింద ఉండి వాళ్ళు ఇప్పుడు పరేషాన్లో పడ్డారు. ఎందుకంటే ధరణిలో ఆ అమ్మినైన పేరే వస్తుంది, మరి ఓనర్ పేరు వస్తలేదు. ఇటువంటి సమస్యలకు ఒక స్త్రీ ఉంటే పురుషుల్లాగా పడడం, ఎక్కువ వయసు ఉంటే తక్కువ వయసు పడడం, నానా విధాల ఇబ్బందులను మనం ధరణి పోర్టల్ ద్వారా చేసుకున్న ఇబ్బందులు పడ్డాం. కాబట్టి దాన్ని గమనించి ఈరోజు భూభారతి చట్టాన్ని తీసుకొచ్చినాం. ఈ భూభారతి చట్టం నిజంగా చెప్పాలంటే అన్ని సమస్యలకు పరిష్కారం అవుతుంది. అన్ని సమస్యలు ఏదున్నా కూడా పట్టాదారు పాస్ పుస్తకంలో తప్పుపడ్డా, భూమి తక్కువ పడ్డా, లేకపోతే ల్యాండ్ అక్విజిషన్ చేసిన దాంట్లో 2 ఎకరాల ఉంటే 1 ఎకరం తీసుకొని ఇంకొక ఎకరం అది నీ పేరు మీద లేకపోతే దాన్ని కూడా బదలాయించడానికి, సాదా బైనామాల్లో రెగ్యులరైజ్ చేయడానికి చట్టం